నెల్లూరులో భారీ ఆన్లైన్ బెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 1,39,00,000 నగదు, బ్యాంక్ నిధులను సీజ్ చేశారు. రాధే ఎక్స్చేంజ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు. కేసును ఛేదించిన బాలాజీ నగర్ పోలీసులు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల. అప్పుడప్పుడు గుడిసేది మెయిన్ టాస్క్ అనాలి కానీ టాస్క్ అని చెప్పు. బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవటం జరిగింది. సో దాని గురించి చెప్పడానికని మన మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు. ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడు అనమాట. ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చాడు డబ్బులు. కొంచెం ఒక 50 lakhs వరకు ఇచ్చానని చెప్పాడు. దెన్ ఆ మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది. దెన్ వచ్చి మనకి పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెల్లూరులో భారీ ఆన్లైన్ బెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి 1,39,00,000 నగదు, బ్యాంక్ నిధులను సీజ్ చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు ఫోన్ లైన్లో. సునీల్, మనం చూస్తున్నాం నెల్లూరులో అయితే భారీ మోసం అయితే గుట్టురట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లాలో భారీ ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా పోలీసులు, బాలాజీ నగర్ పోలీసులు అయితే గుట్టురట్టు చేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బాలాజీ నగర్ ఏరియాకి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో గేమ్స్ ఆడిపిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి అయితే పోలీసులను ఆశ్రయించాడు. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ కూడా 15 లక్షల రూపాయలు తీసుకొని ఆ 15 లక్షల రూపాయలను కూడా రాధా ఎక్స్చేంజ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేసినట్టు కూడా పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుండి కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ అనంతరం కూడా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు అకౌంట్ నుంచి కూడా 1,39,00,000 అయితే సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల అయితే చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నిందితుల నుంచి దాదాపుగా కూడా 34 లక్షల నగదు, దాంతో పాటు కూడా 13 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే అధిక లాభాలు ఆశ చూపి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కూడా ఈ బెట్టింగ్ సంబంధించి ఎవరైతే నడుపుతున్నారో అధిక లాభాలు ప్రజలకు చూపించి వారి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నట్లు కూడా పోలీసులు విచారణలో వెళ్లలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి వారిపై జిల్లా ఎస్పీ కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్కి పాల్పడిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తారని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల చెప్పిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సునీల్.